అవినాష్ గారు రైట్ రామోహన్ గారు దగ్గర కదా రామోహన్ గారు అవినాష్ బాబు రైట్ ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడమంటే ప్రజలు వింటున్నారు కదా. నైతికత విషయానికి వస్తే ఇద్దరికి లేదు. నెంబర్ 1 ఇప్పుడు సతీష్ గారు ఎంత సమర్థించుకున్నా ఇప్పుడు ఆనాడు వాళ్ళు చేసిన పని వాళ్ళు వీళ్ళు చేస్తున్న పని ఏ రకంగా సమర్థనీయం కాదు, చట్టపరంగా కాదు, నైతికంగా. చట్టపరంగా ఏమైందంటే శంకర్లో వస్తే తీర్థమైంది. టీఆర్ఎస్ వాళ్ళు గతంలో 2014లో కానీ 2018లో చేర్చుకున్నప్పుడు ఏంటంటే విడతల వారే చేరిండ్రు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసు వేస్తే బాగుండేది, వేయలేదు అప్పుడు కేసు. వాళ్ళు కోర్టుకు వెళ్ళో లేకుంటే వేయలేదు. కనుక వేయకపోవడం వాళ్ళ తప్పు కావచ్చు. కానీ తర్వాత మెల్లమెల్లగా కలుపుకున్న వాళ్ళందరినీ సిఎల్పి టీడీపీ విలీనం చేసుకున్నారు. అట్లానే మొత్తం పార్టీ మింగేసిండ్రు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు. ఎస్సీఎల్పీని 6 మిగిలిండ్రు. 2014లో 21 మంది గెలిస్తే 13 మందిని చేసుకున్నారు. 2018లో 19 మంది గెలిస్తే 12 మంది చేసుకున్నారు. ఇది జరిగింది. అంటే నైతిక అర్హత టీఆర్ఎస్ కూడా లేదు. కానీ లీగల్ గా ఏమైందంటే నేను అది అడ్వకేట్ చెప్తున్నాను, వాళ్ళు శంకర్లో పోసి తీర్థమైంది అంతే సమస్య. అవన్నీ కూడా సిపిఐ పార్టీ మన దేవరకొండ ఎమ్మెల్యే, నేను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ క్లాసులకు పోయినా ఆ రోజు చాలా తీవ్రంగా మాట్లాడండి కేసీఆర్ మీద. వచ్చే ఆదివారానికి చేరిపోయింది. అంటే అట్లా వాళ్ళందరూ పొడవ పెట్టిండ్రా, అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడగడ్డి కోసం అన్నట్టు వాళ్ళందరూ చేసిండ్రు. అది గతం కానీ వాళ్ళకి నైతిక అర్హత లేదంటున్నాడు ఈ మాటలు అంట. ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ విలువలను కాపాడుతూ స్పీకర్ రాజ్యాంగ వ్యవస్థ కనుక, స్పీకర్ రాజ్యాంగంలో భాగం కనుక వారి విలువను ఇంకా కాపాడుతుంది అని అంటున్నారు. ఇక మితిమీరిపోయింది, అయిపోతుంది. గతంలో కూడా స్పీకర్ గురించి మనం ప్రశ్నించే ముందు, ప్రసాదరావు గారిని ప్రశ్నించే ముందు లక్ష్మీపుత్రుడైన మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడున్నారు? గతంలో 2018 తర్వాత చేరిన వాళ్ళను 5 ఏళ్ళు రక్షించింది ఆయన కాదా? సరిగ్గా కొద్ది రోజులైతే అసెంబ్లీ రద్దు అవుతానంగా వాళ్ళని రాజీనామా చేయండి, అనవసరంగా పదవులు పోతాయి అని చెప్పింది కదా. స్పీకర్ల వ్యవహారం కూడా అట్లే ఉంది. ఆనాడు శ్రీనివాసరెడ్డి చేసిన అంతే, వాళ్ళ ప్రసాదరావు గారు చేసిన అంతే. ఆయన 4 ఏళ్ల అర్థం నడిపిండు, 4 ఏళ్ల పైన నడిపింది. కానీ నైతిక అర్హత విషయానికి వస్తే టీఆర్ఎస్ కు లేదు, ఇప్పుడు కాంగ్రెస్ కు లేదు. కాకపోతే ఏంటంటే కోర్టు ఏమంటుందంటే మొన్న ఒకసారి అన్నది ఎంత సమయం సరిపోతుందని మహారాష్ట్ర ఉదాహరణ కూడా చెప్పింది అవినాష్ గారు. మహారాష్ట్రలో అసెంబ్లీ కాలపరిమితి అయ్యేదాకా నడిపింది కదా, మీరు అట్లాగా చేస్తారా అని. రెండోది కూడా కోర్టు ఎందుకు కొంచెం ముందాడుతుందంటే ఒక మాట చెప్తాను. మన కుటుంబంలో మన పిల్లవాడే సిగరెట్ తాగుతున్నాడు తండ్రికి తెలుసు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు, డైరెక్ట్ సిగరెట్ తాగుతున్నావరా అని అడగాడు. ఎందుకు అడగాడు అంటే బహిరంగంగా తాగుతాడు వాడు కనుక అట్లానే తన పెద్దరికాన్ని కాపాడుకుంటుంది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఇక కాపాడే కథ పోయిన తర్వాత, అధిగమించిపోయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా బయటపడాల్సిందే. అందుకని ఇవాటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో సరిగ్గా వర్తిస్తాయి. ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవడానికి మొన్ననేమో ఎంత సమయం సరిపోతుంది, సరైన సమయం లేకపోతే తగిన సమయం అంటే ఎంత సమయం అని అడిగి ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇవాళ ఏమంటుందంటే తగిన సమయం పోతుంది, ఇక మీరు చేయాల్సిన పని నోటీసులు ఇవ్వడం కాదు, నోటీసులు ఇచ్చి దానికి జవాబు తెప్పించుకోండి 20 సెకండ్ లోపట అని. ఇంక్లూడింగ్ హైకోర్టు కేసు పెండింగ్ ఉంది, హైకోర్టుకు నోటీసులు ఇచ్చింది, హైకోర్టు రిజిస్ట్రార్ కు, అట్లా మిగతా వాళ్ళందరికీ ఇచ్చింది. ఇది జరగబోయేది నేను ఏమంటున్నానంటే సుప్రీంకోర్టు బడిత పట్టుకుంటుందని నేను అంటున్నాను. ఇది మంచిదే, అందరికి అన్ని పార్టీలకు మంచిదే అంటున్నాను. వాళ్ళ పార్టీ మారి సిద్ధాంతాలు పక్కన పెట్టి ఏ బీఫామ్ మీద గెలిచి చేయడం సరైనది కాదు. కనుక సుప్రీంకోర్టు ఏమైనా ఇస్తే ఏమంటే స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వచ్చు అని నేను అనుకుంటా. ఈ కేసులో పర్టికులర్ కేసులో ఇప్పటిదాకా సుప్రీంకోర్టు కూడా 3 నెలల టైం సరిపోద్దా మీరు అని వ్యాఖ్యలు చేసింది. కానీ వ్యాఖ్యల్ని బట్టి కూడా సుప్రీంకోర్టు ఏ తీర్పు వస్తుందని ఊహించలేం. కానీ నేను ఊహిస్తుంది ఏంటంటే అగమించింది, అంటే శిశుపాలు తప్పుడు 100 అయినట్టే ఫిరాయింపుల విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇదే అని సుప్రీంకోర్టు గుర్తించింది. కనుక స్పీకర్ కు డైరెక్షన్స్ 25 తర్వాత ఇస్తుందేమో అనుకుంటున్నాడు. 22 తర్వాత కూడా వీళ్ళు ఏం చేయలేక ఇట్లా నానొస్తే అని ఒకటి అనుకుంటున్నాను. పరిష్కారం అడ్వకేట్ చెప్పండి, వాట్ ఇఫ్ అంటే ఇది ప్రజల చేత ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి నాయకులు కదా, సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని సస్పెండ్ చేయండి అనేటువంటి అధికారం ఉందా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే స్పీకర్ కూడా రాజ్యాంగ వ్యవస్థ నిజమండి. జనరల్ గా అసెంబ్లీ కానీ చట్టసభలు పార్లమెంట్ కానీ లోపల జరిగే విషయాలకు పోలీసులు కూడా జోక్యం చేయడానికి వీల్లేదు. బయట కోర్టులు కానీ, అంటే లోపల హెడ్ మాస్టర్ ఎవరు, ప్రిన్సిపాల్ ఎవరు అంటే స్పీకర్, అక్కడైనా ఇక్కడే. అందుకని లోపల జరిగే విషయాలకు వాళ్ళు చెప్పలేదు. కానీ బహిరంగంగా జరిగింది. చట్టంలో ఏముందంటే గతంలో రాజీవ్ గాంధీ గారు చట్టం చేసినప్పుడు 1/3 సరిపోద్దని అప్పుడు అనుకున్నారు, ఇంత దుర్మార్గం ఉండదు అనుకున్నారు. కానీ ఏమైంది తర్వాత 2005 చట్టం సవరణ ఏమైందంటే, అంతకుముందు ఉదాహరణ చెప్తాను. అవినాష్ గారు 3 ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి, 3లో ఒక్కరు చేరితే అయిపోతుంది, సరిపోతుంది, పార్టీ ఫిరాయింపు లెక్కకి రాకపోతుంది. కనుక ఇప్పుడేమైంది, ఇప్పుడు చట్టాల సవరణ తర్వాత 2 చేరాలి. 3లో 2 చేరినప్పుడు మాత్రమే లీగల్ గా కేసీఆర్ గారు కరెక్ట్ చేసిండ్రు. కానీ చేర్చుకుంది ఒకేసారి చేర్చుకోలేదు, వేరుగా చేర్చుకున్నారు. సరే శంకర్ల వచ్చి తీర్థం అయిపోయింది. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ గా
ఒకవేళ మనం నిర్దేశించినా కూడా అమలు చేయకపోతే శిక్ష ఎక్కడిది? అమలు చేయకపోతే స్పీకర్ల మీద అధికారం లేదని రాజ్యాంగం చెప్తుంది. అది చట్టసభలు ప్రత్యేక ప్రతిపత్తికి అల్లవి కనుక. ఒక మాట చెప్తాను, గతంలో సుప్రీంకోర్టు కూడా 2-3 తీర్పులు చెప్పి భంగపడ్డది కూడా. ఉదాహరణ జల్లికట్టు ఉదాహరణ. జల్లికట్టులో తీర్పు చెప్తే ఏమైంది? సమాజం పాటించకపోతే ఏమైంది? అట్లానే మన కోళ్ల పందాల విషయం ఉదాహరణ 2 చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కోళ్ల పందాలు, జల్లికట్టు వ్యవహారం అలాంటి తీర్పు చెప్పేసింది, రెండింటిని నిషేధించండి వద్దు అన్నది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు చలామణలో వస్తున్నాయా? అమలు అవుతున్నాయా? అమలు అవ్వడం లేదు కదా. ఏ చట్టమైనా 90 మంది ఆచరిస్తే అది చట్టంగా మారుతుంది, 90 మంది తిరస్కరిస్తే అక్కడ నా చుట్టం అవుతుంది. కనుక ఇక్కడ కూడా కొన్నిసార్లు ఏమనుకుంటుందంటే సుప్రీంకోర్టు చాలా సార్లు కూడా కొన్ని అపరిశమైన వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలకు తీర్పుకు చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి సుప్రీంకోర్టు అనేది హైకోర్టు మీరు అనవసరంగా వ్యాఖ్యలు చేయకండి, తీర్పు మీద ప్రభావం చూపెడుతుంది, ఎదుటి వారిని మనోధైర్యం దెబ్బతీస్తుంది, మీరు సమంగా చూడండి అన్నది. ఇవాళ సుప్రీంకోర్టే స్వయంగా వ్యాఖ్యలు చేసింది. మీరు 22 లోపల వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి సమాధానం తెప్పించుకుంటారా లేదా అని అడుగుతున్నది. 22 దాకా రాకపోతే స్పీకర్ ను నిర్దేశిస్తుంది. లేకపోతే ఏమైతే ఇంకొక మాట చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చట్టంలో మార్పు రాకుండా ఇదేనే ఏం చేయలేదు, స్పీకర్ కూడా ఏం చేయలేదు, మీరు కూడా ఏం చేయలేరు, ఎవరు మన సుప్రీంకోర్టు కూడా. చట్టంలో ఏం మార్పు రావాలి? ఇప్పటిదాకా రాహుల్ గాంధీ పదవి మొన్న పోయింది కదా, 2 ఏళ్ల కన్నా శిక్ష ఎక్కువ పడితే ఆటోమేటిక్ గా పదవి పోవాలి, ఆ చట్టం చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే పార్లమెంట్ చట్టం చేసింది. దాని ప్రకారం ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ లక్షద్వీప్ ఎమ్మెల్యే పదవి పోయింది, అప్పీల్ పోతే మళ్ళీ వచ్చింది. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఒక బీఫామ్ మీద గెలిచిన వాళ్ళను పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోవాలి. ఎవరికి అప్పచెప్పాలి? అది ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. స్పీకర్ నుంచి అధికారం తీసేయాలి. ఆ చట్ట సవరణకు అందరూ ఎందుకు ఒప్పుకోరంటే మన లీడర్ సినిమా రాణా ఉందిగా, లీడర్ సినిమా ఉదాహరణ చెప్తాను. అంటే తాము వచ్చే మంది ఎవరు మిగ్గరు, ఇట్లాంటి ఫిరాయింపులు బాధితులుగా ఉన్నప్పుడేమో అరుస్తున్నారు, వాళ్ళే బాధితులుగా అధికారంలోకి వచ్చినాక వాళ్ళే అదే పని చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తున్న పని. బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త కాదు కదా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉద్యమ సమయంలో చేర్చుకున్నప్పుడు అరవలేదా వీళ్ళందరూ కూడా? రాజశేఖర రెడ్డి గారు అన్యాయంగా చేర్చుకున్నారు మా 10 మంది ఎమ్మెల్యేలని అన్నారు కదా, అప్పుడుది ఇప్పుడు వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు చేసుకున్నానికి చేసుకున్నంత. కానీ ఇది సుప్రీంకోర్టులో చెప్పడానికి వీల్లేదు. సతీష్ గారితో ఏకమిస్తున్నారు. రేపు పొద్దున సుప్రీంకోర్టులో ఈ వాదన చెల్లదు కూడా. ఈ వాదన మీరు చేశారు కనుక మేము చేస్తామంటే తమ్సుంటా అంటే చెల్లదు. కనుక లీగల్ గా సమాధానం చేయాల్సిందే. సుప్రీం మన స్పీకర్ ఉందో, అసెంబ్లీ స్పీకర్ ఉందో వారు బాధ్యులు అవుతారు అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా స్పీకర్ తెరువు పోతలేదు సుప్రీంకోర్టు డైరెక్ట్ గా. ఎందుకు పోతలేదంటే గతంలో వేరే కేసులలో స్పీకర్ తెరువు పోయింది, కానీ ఈ కేసులో నిర్ణయాధికారం వారి చేతిలో ఉంది కదా. కనుక ఇప్పుడు ఒక సూచన చేయొచ్చు. సిబిఐ డైరెక్టర్ గారు నియామకం చేసిండ్రో మన ఎలక్షన్ కమిషన్ నియామకం అట్లా చేయమని ఒక సూచన ఇచ్చింది. చట్టాలు చేసేది మా పని కాదు, చట్టసభలే చట్టాలు చేయాలి. సుప్రీంకోర్టు కేవలం సూచనలు ఇస్తుంది, అంతకన్నా వెళ్ళదు. సుప్రీంకోర్టు తన పరిధిని తను నిర్ణయించుకున్నది. ఇక్కడ కూడా ఫిరాయింపుల చట్టంలో మార్పులు తెమ్మని ఒక మంచి తీర్పు ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. సతీష్ గారు,